ఇండియన్ హోమ్ మినిస్ట్రీ ఒక నిర్దేశకాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. అది ఏంటంటే ఆ బౌండరీలో ఎక్కడైతే బిఎస్ఎఫ్ కాపలా కాయలేదో, ఎక్కడైతే ఫెన్సింగ్ వేయలేదో, బోర్డర్ ఫెన్సింగ్, ఆ ప్రాంతంలో ముసళ్ళు, క్రోకడైల్స్ తో పాటు విషపు సర్పాలతో, పాములతో కాపలా కాయడు. అంటే ఆ ప్రాంతంలో పాములు, ముసల్ని ఎక్కువ ప్రవేశపెట్టి రెప్టైల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల అక్కడ మానవులు, జంతువులు, దొంగ రవాణాలు అక్కడ అరికట్టొచ్చు అనమాట. ఈ విధంగా ఆ బోర్డర్ సెక్యూరిటీ చేయాలని ఈ రోజు ఇండియన్ ఆర్మీ తలపోస్తుంది అనమాట. ఇప్పటివరకు మనం ఈ ఇండియా పాకిస్తాన్ బౌండరీలో ఇటు డిజర్ట్ ఏరియాలో, రాన్ ఆఫ్ కచ్, మార్షీ ల్యాండ్ లో అక్కడ ఏంటంటే ఒంటులు, జంతువుల మీద వెళ్ళి కాపలా కాస్తారు. అది కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ బౌండరీ దగ్గర ఆల్రెడీ క్రొకటైల్స్, పాములు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎక్కువ ప్రవేశపెట్టి ఇంకా అక్కడ మానవుడే రాకుండా చేసే విధంగా ఫెన్సింగ్ వేయడానికి సిద్ధపడుతుంది. ఇది ఒక రకమైన బౌండరీ అనమాట. ఇలా ప్రవేశపెడితే బంగ్లాదేశ్ నుంచి మనకి ఫేక్ కరెన్సీ, తర్వాత ఫేక్ కలప అనేది, తర్వాత ఆయుధాలు, అక్రమ ఆయుధాలు, తర్వాత మానవులు ఇందులోకి ప్రవేశించడం, ఇవన్నీ మనం ఆపగలిగే శక్తి ఉందన్నమాట. ఇది ఒక పెద్ద విషయంగా తయారవబోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి మనకి ఇంకా మైగ్రేషన్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వెస్ట్ బెంగాల్ దగ్గర ఈ గంగా బ్రహ్మపుత్ర డెల్టా దగ్గర 800 కిలోమీటర్ల పాటు మనకి ఇంకా బంగ్లాదేశ్ నుంచి రక్షణ కోసం ముసళ్ళు, పాములు ఉండబోతున్నాయి.